అందరికీ జై శ్రీరామ్. మీ హిందూ శక్తి మీ శివభద్రరావు. చూసారా ఆంజనేయ స్వామి ఎంత విశిష్టంగా ఉన్నాడైనా. చూస్తే నిజంగా ఒళ్ళు జలసిస్తుంది. చాలా గొప్ప తత్వం ఉంది ఇక్కడ, గొప్ప శక్తి ఉంది ఇక్కడ. విషయం ఏంటంటే ఇది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకారం వెళ్లే రూట్ లో ఉంటుంది ఈ యొక్క గుడి. అదేవిధంగా మలిసాలకి ఇక్కడ సింగరం సంతకి మధ్యలో ఉంది ఇది. ఇక్కడ చాలా అశుభ్రంగా ఉంది, బాగోలేదు. నేను వచ్చి చూస్తే చాలా అశుభ్రంగా ఉంది. శుభ్రం చేశాను, నాకు చాలా బాధగా అనిపించింది. హం హనుమతే నమః, హం హనుమతే నమః, హం హనుమతే నమః. ఆంజనేయ స్వామి మా తప్పులు క్షమించయ్యా, మేము ఎంతటోడివి నిన్ను వేడుకుంటున్నాం. జై శ్రీరామ్. అదేవిధంగా ఇక్కడ మలిసాల పెద్దలకు నా విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా ఇక్కడ మరి ఏ కారణాల వల్ల ఎలా వేశారో నాకు తెలియదు, కానీ ఇలా ఉండడం మనకి మంచిది కాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి అంటే మన గ్రామాన్ని కాపాడేవాడు, రక్షక, ఆయన రక్షించేవాడు, అంత శక్తిమంతువాడు. మనకు ధైర్యం కావాలంటే ఆంజనేయ స్వామి తెలుసుకుంటాం. అంత గొప్ప దేవుడు, మన ధర్మాన్ని కాపాడుకుందాం. మరి ప్రతి ఒక్కరు ఆలోచించి దీన్ని శుభ్రం చేసి ఇక్కడ ఒక విధానాన్ని ఏర్పరచాలని నేను కోరుకుంటున్నాను. నేను మళ్ళా వస్తాను, శుభ్రం చేస్తాను. తుప్పలు ఎక్కువ ఉన్నాయి, అయినప్పుడు చూడండి ఎంత బాగున్నాడో దేవుడు. ఓం నమో వెంకటేశాయ. చూడండి ఎంత బాగున్నాడో. శ్రీరామ. చూడండి లొకేషన్ కూడా ఎంత బాగుంది, చూడండి చూడండి ఎంత బాగుంది లొకేషన్. చూడండి మరి సూర్యనారాయణ స్వామి, సూర్యనారాయణ భగవంతుడు కనబడుతున్నాడు. ఓం సూర్యనారాయణ నమః. అదేవిధంగా చూడండి ఎంత అద్భుతంగా ఉంది. వేరే కూడా చూడండి ఎంత బాగున్నాడో ఆంజనేయ స్వామి. అందరూ మరి దీని గురించి ఆలోచించాలి, ఈ గ్రామ పెద్దలందరూ కూడా. నేను వారిని అదే కోరుకుంటున్నాను. అయ్యా మరి ఇక్కడ తెలిసిన మిత్రులు చాలా మంది ఉన్నారు, చెప్తాను. నేను ఒకసారి చెప్పి దీని గురించి దృష్టి పెడతాను. అయినప్పటికీ ప్రతి ఒక్కరు స్పందించండి. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మన ధర్మం కోసం అందరూ పోరాడదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హోం హం హనుమతే నమః. చూడండి ఎంతలా ఉంది ఇక్కడ, అద్భుతంగా ఉంది. మరి చూడండి ఇక్కడ ఏం బాగోలేదు, దారి అది బాగోలేదు, దారి కూడా చెయ్యాలి. ఇక్కడ హనుమంతుడు వచ్చాడు కిందకు వచ్చిన తర్వాత. చూడండి ఎంత అద్భుతమో. విషయం ఏంటంటే చూడండి హైవేలో ఉన్నాం ఇప్పుడు, కరెక్ట్ గా గోకారం రూట్ వెళ్ళే మెయిన్ రూట్ లో ఉన్నాం. అద్భుతమైన గుడి, దీన్ని డెవలప్ చేసుకోవాలి. హనుమంతుడు కూర్చోన్నాడు, కింద దిగి వచ్చిన వచ్చాడు ఆయన. మరి భగవంతుడు ఆయన.